ఇవాళ ఏస్టావ్ నగర్లో ఈ రాధాకృష్ణ మందిరానికి, దుర్గా సమేత రాధాకృష్ణ మందిరానికి రావడం, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా ఆనందం కలిగిస్తుంది. నేను గత 2 సంవత్సరాలుగా ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వస్తున్నాను. కానీ నేను వచ్చిన ప్రతిసారి ఇక్కడ ఇంకా మంచిగా ఇంకా మంచిగా ఇంకా మంచిగా అనేక మంది భక్తులు వస్తున్నారు. చాలా వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. శ్రీమాన్ వాసుదేవ్ కృష్ణ ప్రభు, ఆశుతోష్ ప్రభు, నందకుమార్ ప్రభు, ఇంకా కృష్ణ పాండ ప్రభు, అనేక మంది భక్తులు ఇక్కడ కలుసుకొని ఈ కార్యక్రమాలన్నింటినీ చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఇది శిల ప్రభుపాదుల వారికి చాలా ఆనందం కలిగించే అంశం. ఈ మందిరంలో అనేక సంవత్సరాలు ఈ శ్రీ విగ్రహాల ప్రతిష్ఠ జరగాలనే కోరిక ఉన్నప్పటికీ కూడా ఆ ప్రతిష్ఠ కొంతకాలం అలా పోస్ట్పోన్ అయింది. చాలా కాలం తర్వాత గత సంవత్సరం సుమారు ఇదే సమయంలో గౌర పూర్ణిమ తర్వాత ఈ శ్రీ విగ్రహాలకు ప్రతిష్ఠ జరగడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ కార్యక్రమం ప్రతిరోజు, అలాగే ప్రతి ఆదివారం కూడా ఎంతో వైభవంగా ఇక్కడ కార్యక్రమం జరుగుతోంది. సత్సంగం జరుగుతుంది, తెలుగులోను హిందీలోను. మీరందరూ కూడా వస్తున్నారు. అది చాలా సంతోషం అలా చేయడం వల్ల. ఇవాళ మనం శిల ప్రభుపాదుల వారు రాసిన దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే పుస్తకంలోంచి మనం 23వ అధ్యాయం చదువుకుందాం. కానీ ఇవాళ మీరు చెప్పుకోవాల్సింది 46వ అధ్యాయం కదా, మీరు 23వ అధ్యాయం ఎందుకు చెప్తున్నారని నన్ను అడగచ్చు. అది మళ్ళీ వచ్చేవారు నందకుమార్ ప్రభు చెప్తారు. నేను ఈ సాయంత్రం ఈ 23వ అధ్యాయం మీరు ఇదిగో ఒకసారి వినే ఉంటారు, కానీ భగవంతుడి లీలలు ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినొచ్చు. ఈ కథ ఏమిటంటే, దేవాది దేవుడు శ్రీకృష్ణుడు యజ్ఞపత్నులను అనుగ్రహించడం, యాజ్ఞికులైన బ్రాహ్మణుల యొక్క భార్యలను భగవంతుడు అనుగ్రహించాడు. ఇది 23వ అధ్యాయం. ఒకరోజు కృష్ణుడు, గోపబాలురు అందరూ కలిసి అరణ్యానికి వెళ్ళారు. ఆ రోజు మరి ఎందుకో ఆ బాలురు అందరూ కూడా ఇంట్లో తిని వెళ్ళలేదా, లేకపోతే లంచ్ బాక్స్ తెచ్చుకోలేదో మనకు తెలియదు. రోజు కూడా యశోదమ్మ వీళ్ళు గోవులు కాయడానికి వెళ్తూ ఉంటే వీళ్లకు అనేక తినుబండారాలు, ఆహార పదార్థాలు ఇచ్చి పంపిస్తోంది. కానీ ఆ రోజు ఏం జరిగిందో మనకు తెలియదు. పొద్దు గడిచింది. పొద్దున్న పూట భోజనం చేయకపోవడం వల్ల గోపబాలురందరికీ కూడా బాగా ఆకలి వేసింది. వాళ్ళు చేయకుండా వచ్చినట్టున్నారు. వెంటనే వాళ్ళు కృష్ణ బలరాముల దగ్గరికి వెళ్ళి కృష్ణుడితో బలరాముడితో చెప్పుకుంటున్నారు, కృష్ణ, బలరామ, మీరిద్దరూ మహాబల సంపన్నులు, మీరు ఎంతమంది రాక్షసులైనా కూడా చంపగలరు. కానీ ఈరోజు మేము ఆకలితోటి బాధపడుతున్నాం. ఈ ఆకలి రాక్షసుని చంపాలి, మాకు ఆందోళనగా ఉంది. మా ఆకలి పోగొట్టడానికి ఏదైనా ఒక ఉపాయం ఆలోచించండి. వాళ్ళు మరి ఎందుకు తెచ్చుకోలేదు, ఆ రోజు తెచ్చుకోలేదు, రోజు తెచ్చుకుంటారు. ఆ రోజు తిని కూడా వచ్చినట్టు లేరు. పొద్దున్నపూట భోజనం చేయలేదని శిల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఇది మధ్యాహ్నం, ఆకలేస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి? ఎప్పుడైతే వాళ్ళ మిత్రుడు ఇలా అడిగారో, కృష్ణుడు
బలరాముడు. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఆహా, ఇవాళ ఈ మన భక్తురాండ్రైన ఈ బ్రాహ్మణ పత్రుల్ని, ఇక్కడ ఉన్న దగ్గరలో నివసిస్తున్న ఈ బ్రాహ్మణ పత్నులను మనము అనుగ్రహిద్దాము. వాళ్ళంతా కూడా ఎవరైతే ఆ బ్రాహ్మణుల భార్యలు ఉన్నారో వాళ్ళు శ్రీకృష్ణునికి పరమ భక్తురాండ్రు. వాళ్ళని అనుగ్రహించడానికి ఇదే అవకాశం అని ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణుడు తలచాడు. అప్పుడు ఆయన మిత్రులందరితో చెప్తున్నారు, ప్రియమైన మిత్రులారా, మీకు ఆకలేస్తోంది కదా, దగ్గరలో ఉన్న బ్రాహ్మణుల ఇళ్ళ దగ్గరకు మీరు వెళ్ళండి. స్వర్గానికి వెళ్ళాలనే తపనతోటి ఆ బ్రాహ్మణులందరూ ఇప్పుడు ఆంగీరసం అనే యజ్ఞం చేస్తున్నారు. మీరందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. తర్వాత భగవంతుడు ఇంకో మాట కూడా చెప్తున్నారు, చూడండి, ఆ బ్రాహ్మణులు వైష్ణవులు కాదు, వాళ్ళు కృష్ణ రామ అంటూ మా పేర్లను ఉచ్చరించరు. వేద జ్ఞాన ప్రయోజనం నన్ను తెలుసుకోవడానికే అయినా వాళ్ళు వేద మంత్రోచ్చారణలోనే తలమునకులై ఉంటారు. మా పేర్ల పట్ల వాళ్ళకు ఆకర్షణ లేదు. కాబట్టి మా పేర్లు చెప్పకండి, మేము పంపించామని చెప్పకండి, నా పేరు చెప్పకండి, కావాలంటే ఈ బలరాముడి పేరు చెప్పండి, బలరాముడు పంపించాడని వాళ్ళని కొద్దిగా ప్రసాదం అడగండి, మీకు ఇస్తారు. చూడండి, ఈ బ్రాహ్మణులందరూ కూడా వేద బ్రాహ్మణులు. వేదాల్లో చెప్పినట్టు వీళ్ళు యజ్ఞాలు చేస్తున్నారు. వేద బ్రాహ్మణులు వేదాల్లో చెప్పినట్టు యజ్ఞాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వీళ్లకు ఆ వేదముల వల్ల తెలుసుకోగలిగింది కృష్ణుణ్ణే అనే విషయం అర్థం కావట్ల. భగవంతుడు భగవద్గీతలో చెప్తున్నాడు, వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో. అన్ని వేదాల ద్వారా తెలియబడేది నేనే, కానీ వీళ్ళకి కృష్ణుడు భగవంతుడని తెలియదు. ఎవరో గోపబాలుడు, వైశ్యుడు, ఆవులు కాసేవాడు అని భగవంతుడి గురించి అనుకుంటున్నారే తప్ప ఆయనే దేవాది దేవుడు అనేది వాళ్ళకు తెలియదు. బ్రహ్మణ్యో దేవకీ పుత్ర అనేది ఛాందోగ్య ఉపనిషత్తు చెప్తోంది. కృష్ణుడే, దేవకీ పుత్రుడైన కృష్ణుడే బ్రహ్మణ్యుడు, దేవాది దేవుడు. యజ్ఞయాగాదులన్నిటిలో ఆ ఆహుతుల్ని తీసుకునేది ఆ భగవంతుడే అని వాళ్ళకి అర్థం కాలేదు. అందుకే నేనేం చెప్తున్నా అంటే, కృష్ణుడు నా పేరు మాత్రం తీసుకోకండి, వాళ్ళకి నా గురించి అర్థం కావట్లేదు, కావాలంటే బలరాముడి పేరు తీసుకోండి, మీరు వెళ్ళి ప్రసాదం అడగండి. దానం మనం ఎవరికి ఇస్తామంటే, సహజంగా ఎవరైనా దానం ఇవ్వాలనుకుంటే బ్రాహ్మణులకు దానం ఇస్తారు. కృష్ణ బలరాములు వాళ్ళు గొల్ల కులంలో పుట్టారు, బ్రాహ్మణ వంశంలో జన్మించలేదు. కానీ బలరాముడు వసుదేవుడు కొడుకు, క్షత్రియుడని ప్రసిద్ధి చెందాడు. శ్రీకృష్ణుని అందరూ వైశ్యుడు, నంద మహారాజు తనయుడుగా అనుకుంటూ ఉంటారు. కనుక వాళ్ళు వీళ్లకు దానం ఇవ్వడానికి ఇష్టపడరేమో బ్రాహ్మణులు అనుకున్నారు. అయినా కూడా ఏమనుకున్నారంటే, నా పేరు తీసుకోవడం కంటే కూడా బలరాముడి పేరు తీసుకోవడం సబబుగా ఉంటుంది, బాగుంటుంది. ఎందుకంటే నన్నేమో వైశ్యుడుగా అనుకుంటారు, ఆయన క్షత్రియుడిగా అనుకుంటారు. కాబట్టి మీరు బలరాముడి పేరు తీసుకోండి, వాళ్ళు ఒప్పుకోవచ్చు అని కృష్ణుడు ఆ విధంగా వాళ్ళకి చెప్పారు అని శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు. ఈ విధంగా భగవంతుడు చెప్పింది విన్నారు ఆ గోపబాలుడు అందరూ. వాళ్ళు బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళారు, దానం అడగడానికి సిద్ధమయ్యారు. చేతులు జోడించి నమస్కరించారు, సాష్టాంగ దండ ప్రమాణాలు చేశారు.
తర్వాత చాలా చాలా గౌరవంతో ఆ బ్రాహ్మణుల పట్ల ఎంతో గౌరవంతో ఈ గోపబాలుడు చెప్తున్నారు. భూసురులారా అంటే భూమి మీద ఉన్న దేవతల్లారా, ఓ బ్రాహ్మణులారా, మేము చెప్పే విషయాలు శ్రద్ధగా వినండి. బలరాముడు కృష్ణుడు పంపిస్తే మేము ఇక్కడికి వచ్చాము అని చెప్తున్నారు. కృష్ణుడు ఇందాక వాళ్ళు చెప్పారు నా పేరు చెప్పొద్దని, ఆయన కూడా వాళ్ళు చెప్తున్నారు బలరాముడు కృష్ణుడు పంపిస్తేనే మేము ఇక్కడికి వచ్చాము. బహుశా మీకు వాళ్ళిద్దరూ తెలిసి ఉంటారు. మీకు శుభమగుగాక, ఇక్కడికి దగ్గరలోనే కృష్ణ బలరాములు ఆవుల్ని మేపుతున్నారు. మేము వారితో పాటే ఉన్నాం. మిమ్మల్ని కొంచెం ప్రసాదం అడగడానికి మేము వచ్చాము. మీరు బ్రాహ్మణులు, ధర్మవేత్తలు, పైగా యజ్ఞం చేస్తున్నారు. మీరు ఏదైనా కొంచెం ప్రసాదం ఇవ్వగలిగితే మాకు ఇవ్వండి. కృష్ణ బలరాములతో కలిసి మేము దాన్ని ఆరగిస్తాము. మానవ సమాజంలో మీరు అందరికంటే గౌరవనీయులు, అత్యంత గౌరవనీయులు. మీకు ధర్మం చక్కగా తెలిసే ఉంటుంది. కాబట్టి మాకు కొంచెం ప్రసాదాన్ని వితరణ చేయండి, కొంచెం దానం ఇవ్వండి. ఆకలితో ఉన్నాము, కృష్ణ బలరాములతో కలిసి ఆరగిస్తామని చెప్పారు. ఈ గోపబాలుడు గ్రామీణ పిల్లలు, వీళ్లకు అనుష్ఠాన విధి విధానాలు తెలిసే అవకాశం లేని వారు. అయినా కూడా వాళ్ళకు భగవంతుడి యొక్క సాంగత్యం కారణంగా వాళ్ళు చక్కగా ధర్మాన్ని తెలుసుకొని వాళ్ళు ఈ విధంగా బ్రాహ్మణులకే సూచిస్తున్నారు. భగవంతుడైన కృష్ణుడు బలరాముడు ఆహారాన్ని అడిగినప్పుడు ఎటువంటి సంకోచం లేకుండా వాళ్ళకు ఆహారం ఇవ్వాలనే భావన స్ఫురించే విధంగా ఈ గోపబాలురు ఆ యాజ్ఞికులను, అంటే యజ్ఞం చేస్తున్న ఆ వేద బ్రాహ్మణులను ధర్మవేత్తలారా అని సంబోధించారు. ఎందుకంటే విష్ణువు యొక్క ప్రీత్యర్థమే యజ్ఞం చేయాలని భగవద్గీత చెప్తోంది. అలాగే వేదం కూడా చెప్తోంది, యజ్ఞో వై విష్ణు, యజ్ఞమే విష్ణువు, విష్ణువు కొరకే యజ్ఞము. కాబట్టి మనం ఏం చేసినా, ఏ యజ్ఞం చేసినా ఆ యజ్ఞం యొక్క భోక్త భగవంతుడే. ఆయనే చెప్తున్నాడు భగవద్గీతలో, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. నేను అన్ని యజ్ఞాలకు భోక్తను, అన్ని లోకాలకు మహేశ్వరుడు అని భగవంతుడు. ఈ గోపబాలుడు ఇంకా ఇలా మాట్లాడుతూ విష్ణు భగవానుడే కృష్ణ బలరాముల రూపంలో ఎదురు చూస్తూ నిలబడ్డాడు కనుక మీ దగ్గర ఉన్న అన్నరాసుల్ని ఇవ్వండి అన్నారు. ఎప్పుడు ఆహారం భుజించాలో, ఎప్పుడు ఆహారం భుజించకూడదో కూడా వాళ్ళు బ్రాహ్మణులకు వివరించారు. అంటే ఇంకా యజ్ఞం జరుగుతుంది కదా, యజ్ఞంలో పూజ అవ్వలేదు కదా, పూజ అవ్వకుండా ప్రసాదం ఏంటి, ఇప్పుడు ఎలా ఇస్తామో పోండి అంటారేమో అనుకొని చెప్తున్నారనమాట. వాళ్ళకు సాధారణంగా విశుద్ధ భగవద్భక్తులు సామాన్యమైన యజ్ఞాచరణలో పాల్గొనరు. అయినా దీక్ష, సౌత్రామణి అనే అనుష్ఠానాలు వారికి బాగా తెలుసు. యజ్ఞారంభ దీక్ష తరువాత సౌత్రామణికి ముందు భోజనం చేయవచ్చు. కాబట్టి ఈ సమయంలో కూడా మీరు యజ్ఞం జరుగుతున్నప్పటికి కూడా, ఇంకా పూర్తి కాకముందు కూడా, పూర్ణాహుతి కాకముందు కూడా, ఇప్పుడు కూడా భగవంతుడికి నివేదించి కొంచెం ప్రసాదం ఇవ్వచ్చు. అటువంటి దశలో అన్నము, మీకు ఆరోగ్యము ఒక ఈ దశలో అన్నం స్వీకరించడం నిషిద్ధం కాబట్టి అది కూడా మేము ఇక్కడ తినము, మేము దాన్ని తీసుకొని దూరంగా వెళ్ళి కృష్ణ బలరాములు ఉన్న దగ్గరికి వెళ్ళి అక్కడ తీసుకుంటాము, ఇది నిషిద్ధం కాదు అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు సామాన్యమైన గొల్ల పిల్లలు,
అయినప్పటికీ కూడా వాళ్ళు దేవాది దేవుడు శ్రీకృష్ణుడి యొక్క అనుయాయులు కాబట్టి వాళ్లకు వైదిక యజ్ఞ క్రతువుల్లో నెలకొన్నట్టి బ్రాహ్మణులను శాసించే స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా వాళ్ళు చెప్పారు. అంత చిన్న పిల్లవాళ్ళైనా వాళ్లకు ధర్మశాస్త్రము, యజ్ఞ సమారంభం యొక్క విధి నిషేధాలు వాళ్ళు చక్కగా తెలుసుకున్నారు. ఎలా తెలుసుకున్నారు అంటే భగవంతుడి యొక్క సాంగత్యంలో ఉన్నారు కాబట్టి వాళ్లకు ఆ విధంగా అన్నీ అర్థమైపోతున్నాయి, వాళ్ళకు అన్నీ తెలుసుకున్నారు వాళ్ళు. కానీ కేవలం యజ్ఞాచరణమే లక్ష్యంగా కలిగినట్టి బ్రాహ్మణులు భగవద్భక్తుల నిర్దేశాన్ని అర్థం చేసుకోలేకపోయారు. వీళ్ళు యజ్ఞం చేస్తున్న బ్రాహ్మణులకు, అయ్యా అన్నము అడగడానికి వచ్చిన వాడు ఆ యజ్ఞుడు, యజ్ఞేశుడు, యజ్ఞ భోక్త భగవంతుడు, దేవాది దేవుడు కృష్ణుడు అనే విషయం అర్థం కాలేదు. భగవంతుడైన కృష్ణ బలరాముల యాచననైనా వాళ్ళు తెలుసుకోలేకపోయారు. కృష్ణ బలరాముల పక్షాన గోపబాలులు తమ వాదనను వినిపించినప్పటికీ బ్రాహ్మణులు వారిని పట్టించుకోలేదు. ఆ బాలులతో కనీసం వాళ్ళు మాట కూడా మాట్లాడలేదు. యజ్ఞాచరణంలో మహోన్నతులైనప్పటికీ అభక్తులైన బ్రాహ్మణులు తమను తాము గొప్పవారిని తలచిన కారణంగా నిజానికి మూర్ఖులే అయి ఉన్నారు. వీళ్ళతో మాట్లాడలేదు. ప్రసాదం ఇవ్వడం సరికదా కనీసం మాటలు కూడా కలపలేదు. వేదాల ప్రయోజనం తెలియని కారణంగా వారి కలాపాలన్నీ కేవలం బాల్యోచితంలే, పిల్ల చేష్టలే అవుతాయి. వేద జ్ఞానంలో, అనుష్ఠానంలో ఎంతగా పురోగమించినప్పటికీ వాళ్ళు కృష్ణుణ్ణి వాళ్ళు తెలుసుకోపోయారు. కాబట్టి వారి వేద జ్ఞానం వ్యర్థమే. అందుకే శ్రీ చైతన్య మహాప్రభు తమ విలువైన అభిప్రాయాన్ని తెలుపుతూ ఇలా అన్నారు. ఒకానొక వ్యక్తి బ్రాహ్మణ వంశంలో జన్మించకపోయినా కృష్ణుని గురించి లేదా కృష్ణ సంబంధ విజ్ఞానం గురించి చక్కగా తెలుసుకుంటే అతడు బ్రాహ్మణుడి కంటే ఉన్నతుడవుతాడు, గురు స్థానానికి అతడు యోగ్యుడవుతాడు అని చైతన్య మహాప్రభు వారు చెప్పారు. యజ్ఞాచరణలో అనేక అంశాలు ఉంటాయి. అవే దేశము, కాలము, వివిధ ద్రవ్యాలు, మంత్రాలు, తంత్రాలు, అగ్ని, పురోహితులు, దేవతలు, యజమాని, క్రతువు, ధర్మము. కానీ ఇవన్నీ కూడా భగవంతుడు, దేవాది దేవుడు శ్రీకృష్ణుడి యొక్క సంతోషం కొరకే ఉన్నాయి. శ్రీకృష్ణుడే సకల యజ్ఞ భోక్త అని భగవద్గీతలో ధృవపరచబడింది. భోక్తారాం యజ్ఞ తపసామన్. ఎందుకంటే అతడే సాక్షాత్తుగా భగవంతుడు. భౌతికేంద్రియ భావనకు లేదా కల్పనకు అతీతుడైన పరతత్వం. అతడు సామాన్య బాలుల్లాగా నిలబడి ఉన్నాడు. అయినా దేహాత్మ బుద్ధి కలిగిన వాళ్లకు అది తెలుసుకోవడం చాలా కష్టం. ఈ బ్రాహ్మణులు యజ్ఞ బ్రాహ్మణులు దేహ సౌఖ్యాల పట్ల స్వర్గవాసమని పిలువబడే ఉన్నత లోకానికి వెళ్ళడానికి అభిరుచి కలిగి ఉన్నారు. అందుకే వాళ్ళు శ్రీకృష్ణ భగవాను స్థితిని ఏమాత్రం అర్థం చేసుకోలేకపోయారు. ఈ పిల్లలు ఇలా అన్ని చెప్తున్నారు, అడుగుతున్నారు, కొంచెం ప్రసాదం ఇవ్వండి, కొంచెం ప్రసాదం ఇవ్వండి. యజ్ఞం జరుగుతున్నప్పుడైనా పర్వాలేదు, మీరు ఇవ్వచ్చు, అది ధర్మానికి వ్యతిరేకం కాదు, మీరు ధర్మవేత్తలు, కొంచెం ప్రసాదం ఇవ్వండి, అది తీసుకొని వెళ్ళి దూరంగా మేము కృష్ణ బలరాములతో కలిసి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తామని చెప్పి వాళ్ళు పరిపరి విధాల ప్రార్థించినప్పటికీ కూడా ఆ బ్రాహ్మణులు అవును కాదు అని ఏమీ చెప్పలేదు, సమాధానం కూడా చెప్పలేదు, మాట్లాడలేదు. అది విని ఈ గోపబాలురు నిరాశపడ్డారు. వాళ్ళప్పుడు కృష్ణ బలరాముల చెంతకు వెళ్ళి జరిగిందంతా వాళ్ళకు విడమర్చి చెప్పారు. వాళ్ళ మాటలు విన్న తర్వాత కృష్ణుడు మందహాసం చేశాడు, చిరునవ్వు నవ్వాడు. ఆయనకు తెలుసు ఇదే జరగబోతుంది, వీళ్ళు ఇలాగే చేస్తారని ఆయనకు తెలుసు. అందుకే భగవంతుడు నవ్వుతున్నాడు. బ్రాహ్మణులతో నిరాకరింపబడినందుకు బాధపడద్దు, భిక్షాటన పరిస్థితే అటువంటిది అని భగవంతుడు వివరించాడు. భిక్షమెత్తేవాడు తనకు ఎప్పుడూ భిక్ష దొరుకుతుంది అని అనుకోకూడదు అని భగవంతుడు చెప్పాడు. కొన్నిసార్లు భిక్షకు వెళ్ళినప్పుడు భిక్ష దొరకదు, కానీ దానివల్ల నిరాశ పడకూడదు.
శ్రీకృష్ణుడు, మళ్ళీ వెళ్ళండి, ఈసారి ఆ బ్రాహ్మణులను అడగండి, ఆ బ్రాహ్మణుల యొక్క భార్యలను అడగండి అని భగవంతుడు సలహా ఇచ్చి మళ్ళీ వాళ్ళని ప్రోత్సహించి మళ్ళీ పంపించారు. ఆ బ్రాహ్మణ పత్నులందరూ కూడా భగవంతుడి యొక్క మహాభక్తురాండ్రు. వాళ్ళంతా భగవంతుడి గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్తే, వాళ్ళ దగ్గరికి వెళ్తే, మీరు నా పేరు కూడా చెప్పచ్చు, బలరాముడి పేరు కూడా చెప్పచ్చు, చెప్పి ఆహారం అడగండి, ప్రసాదం అడగండి, మీకు ఎంత ప్రసాదం కావాలంటే వాళ్ళు అంత ప్రసాదం ఇస్తారు. మీకు ఆకలేస్తుంది కదా, వెళ్ళండి, వాళ్ళని అడగండి, వాళ్ళు ఇచ్చింది సంతోషంగా తీసుకొని మీరు సంతుష్టులు అవ్వండి, ప్రసాదం స్వీకరించండి, ఆనందించండి అని పంపించాడు భగవంతుడు. శ్రీకృష్ణుడి ఆజ్ఞను శిరసావహించి ఆ గోపబాలురు వెంటనే ఆ బ్రాహ్మణ పత్నుల దగ్గరికి వెళ్ళారు. వాళ్ళేమో ఈ యజ్ఞం జరుగుతోంది కదా, కొంచెం సేపట్లో అక్కడికి వెళ్దామని వాళ్ళు అన్ని సర్దుకుంటున్నారు. ఇళ్లలో యజ్ఞంలో వాళ్ళు పాల్గొనడానికి వెళ్తున్నారు, అన్ని పదార్థాలు తీసుకెళ్ళబోతున్నారు. ఆ బ్రాహ్మణ పత్నులందరూ ఇళ్లలో కూర్చొని చక్కగా అలంకరించుకొని ఉన్నారు. వారందరికీ నమస్కరించారు గోపబాలు వినమ్రంగా. అమ్మలారా, మీకు నమస్కారం, దయచేసి మా మాటలు సావధానంగా వినండి. కృష్ణ బలరాముడు ఇక్కడికి దగ్గరలోకి వచ్చారు. అక్కడ వాళ్ళు గోవుల్ని మేపుతున్నారు. వారి ఆజ్ఞ మేరకే మేము ఇక్కడికి వచ్చాం. మా అందరికీ బాగా ఆకలిస్తుంది. మీరు ఏదో కొంత ఆహారం మాకిస్తే మేము దాన్ని స్వీకరిస్తాం. కృష్ణ బలరాములకు కూడా మాకు కూడా ఏదో కొంచెం ఆహారాన్ని తినడానికి ఇవ్వండి అన్నారు. ఇది వినగానే బ్రాహ్మణ పత్నులు కృష్ణ బలరాముల్ని చూడడానికి ఉత్సాహపడ్డారు. ఓహో, కృష్ణుడు బలరాముడు వచ్చారా, వాళ్ళకి చాలా ఆనందం కలిగింది. అసలు ఈ బ్రాహ్మణ పత్నులకు భగవంతుడి పట్ల అంత ఆకర్షణ ఎలా కలిగింది అంటే, ఆ గొల్లభామలు, బృందావనంలో ఉన్న గొల్లభామలు, వాళ్ళు ప్రతిరోజు మథురా నగరానికి వెళ్ళి పాలు పెరుగు అమ్ముకుంటున్నారు. ప్రతిరోజు మథురా నగరానికి వెళ్ళి పాలు పెరుగు అమ్ముకున్నారు. పాలు పెరుగు అమ్ముకోవడానికి వాళ్ళు మథురా నగరంలో బజార్లోకి వెళ్తూ ఈ పల్లెటూరులోంచి నగరానికి వచ్చారు, సిటీకి. అక్కడ అమ్ముకుంటున్నారు. నెత్తి మీద పాలకుండలు, పెరుగుకుండలు, వెన్నకుండలు పెట్టుకొని పాలు పెరుగు వెన్న అని చెప్పే బదులు వాళ్ళు తన్మయత్వంలో గోవింద మాధవ దామోదర అని వాళ్ళు పాడుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళతో మాట్లాడడం వల్ల, వాళ్ళతో సాంగత్యం ఉండడం వల్ల, వాళ్ళతో పరిచయం పెంచుకోవడం వల్ల, వాళ్ళతో అనుబంధం వల్ల ఈ బ్రాహ్మణ పత్నులకు భగవంతుడి మీద భక్తి కలిగింది. వాళ్ళకి ఎంత భక్తి ఉందో వీళ్ళకు కూడా అంతే భక్తి వచ్చింది. మనకు భక్తి ఎలా వస్తుంది? భక్తి సంజాయతే భక్తి. భక్తి వల్ల మాత్రమే భక్తి కలుగుతుంది. ఒకళ్ళకి భక్తి ఉంటే, వాళ్ళతో పాటు మనం ఉంటే మనకు భక్తి కలుగుతుంది. భక్తి అనేది ఒక అంటువ్యాధి లాంటి. ఎవరికైనా అంటువ్యాధి ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు కూడా వస్తుంది. అలాగే భక్తి అలా సంభవిస్తుంది. కాబట్టి ఆ గొల్ల భామలతోటి స్నేహం చేయడం వల్ల ఈ బ్రాహ్మణుల భార్యకు భక్తి కలిగింది. ఎప్పుడైతే ప్రతిరోజు అనుకునేవాళ్ళు, అయ్యో పక్క ఊర్లో ఉన్నారు కానీ వీళ్ళు ఒడిచిపెట్టి వెళ్ళలేరు, వాళ్ళ భర్తలు వాళ్ళని పంపించరు, ఇప్పుడేదో మాకు దగ్గరలో ఇంటి దగ్గరకు వచ్చాడు, అవునా కృష్ణుడు వచ్చాడా బలరాముడు వచ్చాడా, వెళ్దాం పదండి అని వాళ్ళు వెంటనే బ్రాహ్మణులకు ఏ విధంగా నచ్చ చెప్పారో, కృష్ణుడే దేవాది దేవుడు వచ్చాడు అలా చెప్పలేదు ఇంకా వీళ్ళు. అయినా వీళ్ళు వెళ్ళడానికి సిద్ధపడిపోయారు. వెంటనే వారి నామాలు వినగానే వెంటనే కృష్ణుణ్ణి దర్శనం చేసుకోవాలి అనే కుతూహలం కలిగింది. దర్శనాభిలాషులయ్యారు. నిరంతరం శ్రీకృష్ణుణ్ణే తలుచుకుంటూ మహోన్నత ధ్యానాన్ని వాళ్ళు చేసినట్లున్నారు. కృష్ణుణ్ణి ఎప్పుడు కలుసుకోవాలి, కృష్ణుణ్ణి ఎప్పుడు కలుసుకోవాలి, కృష్ణుణ్ణి ఎప్పుడు కలుసుకోవాలని వాళ్ళ మనసులో వాళ్ళు ప్రార్థిస్తూ వాళ్ళు ఇంతకాలం వేచి చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఒక అద్భుతమైన మహత్తరమైన అవకాశం కలిగింది. ఆ కృష్ణుడే, ఆ దేవాది దేవుడు కృష్ణుడు బలరాముడు నడుచుకుంటూ వీళ్ళింటి దగ్గరే వాళ్ళు వచ్చారు. ఇప్పుడు వాళ్ళంతా రకరకాల పాత్రల్లో చక్కగా ఆహార పదార్థాలన్నీ నింపుకున్నారు. వాళ్ళు యజ్ఞ నిర్వహణకారంగా ఆ యజ్ఞంలో సమర్పించాలని, యజ్ఞమైన తర్వాత వితరణ చేయాలని ఇన్ని ఆహార పదార్థాలు వండారు. అవన్నీ కూడా చక్కగా వాళ్ళు తీసుకున్నారు.
ఏ విధంగా నదులు సముద్రం వైపు పరిగెడతాయో, ఏ విధంగా నదులు సముద్రం వైపు పరిగెడతాయో అదే విధంగా ఈ బ్రాహ్మణ పత్నులందరూ కూడా కృష్ణుడు ఉన్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారట ఈ పదార్థాలన్నీ తీసుకొని. కుంతీదేవి ఒక చోట ప్రార్థిస్తోంది భాగవతంలో. ఆవిడేమంటుందంటే, నాకు పుట్టింటి వాళ్ళతోటి అనుబంధం వద్దు, చివర్లో చెప్తోంది. అత్తగారింటి వైపు వాళ్ళతో, నా బిడ్డలతో కూడా అనుబంధం వద్దు. ఏ విధంగా గంగా నది సముద్రం వైపే ప్రవహిస్తూ ఉంటుందో ఎక్కడ ఆగకుండా, అదే విధంగా నీ పట్లే నాకు అనురాగం ఉండాలి అని భగవంతుడు దేవాది దేవుడు శ్రీకృష్ణుడిని ఆవిడ ప్రార్థిస్తోంది. అదేవిధంగా ఈ బ్రాహ్మణ పత్నులు ఆ విధంగా వెళ్ళారు. చాలా కాలం నుండి వీళ్ళు కృష్ణుని చూడాలనుకున్నారు. అతన్ని చూడడానికి వెళ్ళడానికి వాళ్ళు అనుకున్నారు, కానీ వాళ్ళ భర్తలు ఒప్పుకోలేదు, తండ్రులు ఒప్పుకోలేదు, పిల్లలు ఒప్పుకోలేదు, బంధువులు ఒప్పుకోలేదు. చిచి, మీరేమిటి బ్రాహ్మణ కులంలో పుట్టి గొల్లవాళ్ళని చూడడానికి వెళ్తారా, బృందావనానికి వెళ్ళకండి అని వాళ్ళు పంపించలేదు. అప్పుడు ఆ బ్రాహ్మణ స్త్రీలు ఇంకా 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 భగవంతుని చూడాలనే కుతూహలంతో వాళ్ళు భక్తి యోగం చేస్తున్నారు. ఈరోజు వాళ్ళకు అద్భుతమైన అవకాశం కలిగింది భగవంతుడిని చూడడానికి. ఆ భగవంతుడున్న వనంలోకి వాళ్ళు ప్రవేశించారు. అది కూడా బృందావనంలోని వనమే. ఆ వనం చాలా సుందరంగా ఉంది. మంచి మంచి పూలతోటి, పల్లవాలతోటి, చెట్లతోటి ఉంది. ఆ వనంలో కృష్ణుడు, బలరాముడు కొంతమంది గోపబాలులతోటి ఆవుల్ని మేపుతున్నారు. అంటే కొంతమంది వెళ్ళారు, కొంతమంది ఇంకా అక్కడే ఉన్నారు ఆవులతో పాటు. ఈ బ్రాహ్మణ పత్నులు చూశారు, నీలమేఘశ్యాముడు, శ్యామల వర్ణుడు, ఆకాశంలో ఉండే నీల మేఘంలాగా ఉన్నాడు. ఇంద్ర నీలమణిలాగా నీలి రంగులో ధగధగలాడుతున్నాడు. అలా కృష్ణుని చూశారు. ఆయన బట్టలు మాత్రం పీతాంబరాలు, సువర్ణ ఛాయ, బంగారు రంగులోని వస్త్రాలు ధరించారు. అటువంటి కృష్ణుని చూశారు. కృష్ణుడు మెడలో వనమాల వేసుకున్నాడు. ఆ వనమాలనే వైజయంతి మాల అంటారు. వైజయంతి మాల అంటే 5 రకాల పువ్వులతోటి. ఏమిటి, ఏ పువ్వులు అంటే భగవంతుడికి ఇష్టమైనవి తెల్లటి పువ్వులు, సువాసన కలిగించే పువ్వులు. అటువంటి పూల మాల ధరించి ఉన్నాడు ఆయన. తలపై నెమలి పింఛం ఉంది. ఇంకా బృందావనంలో లభించే ధాతువులతో చక్కగా అలంకరించుకొని ఇప్పుడు నాట్యం చేయబోతున్నాడా అనే నటవరుని రూపంలో ఉన్నట్టుగా ఉన్నాడట. ఒక చేతిని ఒక మిత్రుని భుజంపై పెట్టుకున్నాడు ఇలాగా. ఇంకో చేతితోటి కలువ పువ్వు, తామర పువ్వుని తిప్పుతున్నాడు. చెవుల్లో కూడా 2 తామర పువ్వులు పెట్టుకున్నాడు. చక్కగా తిలకం పెట్టుకున్నాడు. అతి మనోహరంగా నవ్వుతున్నాడు. ఎవరి గురించి తాము ఇంతవరకు విన్నారో, ఎవరు తమకు అత్యంత ప్రియమైన వాడో, ఎవరి యందు చిత్తాలు ఎప్పుడూ నిమగ్నమై ఉన్నాయో ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణుడు, నందనందనుడు, వృందావన చంద్రుడు, ఆ కృష్ణుణ్ణి ఈ బ్రాహ్మణ పత్నులు కళ్ళారా చూశారు. వాళ్ళు కళ్ళల్లో కళ్ళు కలిపి ముఖాముఖి చూడగానే దేవదేవుడు వాళ్ళ కళ్ళ ద్వారా వాళ్ళ హృదయంలో ప్రవేశించాడు. వాళ్ళకి ఇంకా ఎంతో ఆనందం కలిగింది. భగవంతుడి యొక్క ఆ దివ్య అద్భుత సౌందర్య దర్శనాన్ని వాళ్ళు వీక్షించి పరవశిస్తున్నారు. అప్పుడు వాళ్ళు తమ హృదయంలోనే ఆ భగవంతుణ్ణి ఆలింగనం చేసుకున్నారు తృప్తిగా. ఇన్నాళ్ళు వాళ్ళు పడిన విరహ వేదన నశించింది. జ్ఞానంతో పురోగతి సాధించి భగవంతుల్లో ఐక్యం అవ్వాలనుకునే ఋషులతో వారు పోలేరు. అంటే అలా అనిపించారు. ఎల్లరి హృదయములందు పరమాత్మగా శ్రీకృష్ణుడు
ప్రతి హృదయంలో పరమాత్మగా ఉంటాడు. వాళ్ళ మనసులో ఏముందో భగవంతుడు తెలుసుకోగలిగాడు. తమ బంధువులు, తండ్రులు, భర్తలు, సోదరులు ఎంతగా అడ్డు చెప్పినప్పటికీ, ఎన్ని ఇంటి బాధ్యతలు ఉన్నప్పటికీ వాళ్ళంతా కూడా తమ ప్రాణమైనటువంటి కృష్ణుని చూడడానికి అక్కడికి వచ్చారు. ధర్మాలన్నీ త్యజించండి, అన్ని రకాల ధర్మాలు త్యజించండి, నన్నే శరణు వేడండి అని భగవంతుడు భగవద్గీతలో ఆదేశం ఇచ్చాడు. చరమ శ్లోకం, భగవద్గీత యొక్క సారాంశం అదే. ఆ విధంగా వాళ్ళు అన్ని ధర్మాలు విడిచిపెట్టి ఆయన్నే శరణు వేయడానికి అక్కడికి వచ్చి ఈ విధంగా భగవద్గీతలో భగవంతుడిచ్చిన ఆదేశాన్ని వాళ్ళు చక్కగా అనుసరించారు. అందుకే భగవంతుడు మందహాసంతో కూడిన వదనంతో వాళ్ళతో మాట్లాడసాగాడు. ఈ సందర్భంలో గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, శ్రీకృష్ణుడు ఆ బ్రాహ్మణ పత్నుల హృదయంలో ప్రవేశించినప్పుడు వారు అతన్ని ఆలింగనం చేసుకొని ఐక్యం పొందిన, దివ్యానందం పొందినప్పటికీ కూడా వాళ్ళు తమ ఉనికిని కోల్పోవడం కానీ, భగవంతుడు తన ఉనికిని కోల్పోవడం కానీ జరగలేదు. చాలామంది ఏమనుకుంటారంటే, మోక్షం కావాలి. ఏమిటయ్యా మోక్షం అంటే, నేను భగవంతుడిలో ఐక్యం అయిపోవాలి, నా ఉనికి నశించిపోవాలి, లేదా ఆయన ఉనికి నశించిపోవాలి, మేమిద్దరం ఒకటే అయిపోవాలి అని అనుకుంటూ ఉంటారు. అలా కాదు. ఈ ఏకత్వం ఏమిటి అంటే ఇక్కడ చెప్తున్నారు, భగవంతుడు, బ్రాహ్మణ పత్నులు ఇరువురికి వ్యక్తిత్వం ఉంది. ఆ వ్యక్తిత్వం ఉన్నప్పటికీ కూడా వాళ్లకు ఏకత్వానుభూతి కలిగింది. అది ఎలా ఉంటుందో ఇక్కడ చెప్తాడు. శిల ప్రభుపాదులు చెప్తున్నారు, ప్రియుడు తన ప్రేయసికి కించిత్తైనను స్వార్థ భావన లేకుండా తనను సమర్పించుకున్నప్పుడు అది ఏకత్వ భావం అని పిలువబడుతుంది. శిక్షాష్టకంలో చైతన్య మహాప్రభు ఈ ఏకత్వ భావనే బోధించారు. శ్రీకృష్ణుడు తనకు నచ్చినట్లు వర్ణిస్తూ స్వేచ్ఛగా వర్తించినను భక్తుడు సర్వదా ఆ దేవదేవుని కోరికను ఏకీభవించి ఉండాలి, దానికి అనుగుణంగానే ఉండాలి. అటువంటి ఏకీభావమే కృష్ణుని పట్ల ప్రేమతో బ్రాహ్మణ పత్నుల ద్వారా ప్రదర్శించబడింది. వాళ్లకు ఈ విధమైన భావన. ఏకత్వం అంటే భగవంతుడిలో ఐక్యం అవ్వడం కాదు, భగవంతుడి భావనను అనుసరించి మనము మన కర్తవ్యాన్ని నిర్వర్తించడమే ఆ ఏకత్వ భావన. మనకు అస్తిత్వం ఉంది, భగవంతుడికి అస్తిత్వం ఉంది. మనం భగవంతుడిని ప్రార్థిస్తాము, ప్రేమిస్తాము, కానీ మన అస్తిత్వం కోల్పోము, భగవంతుడు తన అస్తిత్వం కోల్పోము. మనకంటూ వేరే కోరికలు ఏమీ లేకుండా భగవంతుడి కోరికలే మన కోరికలుగా మనం భావిస్తూ మనం ముందుకు సాగిపోతే అది ఏకత్వ భావన. శ్రీకృష్ణుడు వాళ్ళను ఆహ్వానిస్తూ ఇలా చెప్తున్నారు, బ్రాహ్మణ పత్నులారా, మీరందరూ మహాభాగ్యవంతులు, అందరికీ సుస్వాగతం. మీకేమి చేయగలనో నాకు చెప్పండి. బంధువులు, తండ్రులు, సోదరులు, భర్తలు అందరి నిషేధాలను, వాళ్ళ అడ్డంకుల్ని తోసిపుచ్చి నన్ను చూడడానికి మీరు ఇక్కడికి రావడం ఇది సరి అయినదే. భగవంతుడే చెప్తున్నాడు, ఇది సరి అయినదే, ఇందులో తప్పు లేదు. ఇది చేసిన వాడే నిజంగా తన నిజమైన లాభం ఏంటో తెలిసినట్టి వాడు. ఎందుకంటే ఏ కారణము లేకుండా, ఏమీ ఆశించకుండా, ఏ ఆటంకము లేకుండా నిరాటంకంగా, అహైతుకంగా, నిరాటకంగా నాకు చేసే దివ్యమైన భక్తియుత సేవయే జీవులందరికీ నిజంగా మంగళకరమైనది, శుభప్రదమైనది అని చెప్తున్నారు. తనకు శరణు జొచ్చడం ద్వారానే ఒక బద్ధ జీవుడు మహోన్నత పూర్ణత్వ స్థితిని చేరుకుంటాడు అని కృష్ణుడు ఇక్కడ మరొకసారి ధృవపరుస్తున్నాడు. ఏ విషయమైతే ఆయన భగవద్గీతలో చెప్పాడో అదే విషయాన్ని భగవంతుడు ఇక్కడ ధృవపరుస్తున్నాడు. దీనికోసం మనిషి సమస్తమైన అన్యమైన బాధ్యతలన్నీ విడిచిపెట్టాలి. భగవంతుడే పరమ ప్రేమ ధ్యేయం కనుక సంపూర్ణ భగవత్ శరణాగతియే బద్ధ జీవునికి పరమ మంగళ పథం. ప్రతి ఒక్కడు తన జ్ఞాన పురోగతిని అనుసరించి తననే ప్రేమిస్తున్నాడు. చివరికి మనిషి తను
ఆత్మస్వరూపుడినని, ఆత్మ కేవలం భగవద్ అంశాన్ని తెలుసుకున్నప్పుడు దేవాది దేవుడే చరమ ప్రేమ గమ్యంగా తెలుసుకొని అతనిని శరణు వేడుతాడు. ఈ శరణాగతి బద్ధ జీవునికి పరమ మంగళకరం. మనకు అత్యంత ప్రియమైన ప్రాణము, సంపద, ఇల్లు, భార్య, పిల్లలు, కుటుంబము, దేశము, సంఘము, వస్తువులు, సామాన్లు అన్నీ కూడా భగవంతుడి యొక్క శక్తి విస్తారములే. శిల ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ప్రేమకు కేంద్ర బిందువు భగవంతుడే. ఎందుకంటే వివిధ పరిస్థితులను అనుసరించి, శారీరక, మానసిక లేదా ఆధ్యాత్మిక స్థితులను అనుసరించి అతడే వివిధ రీతుల్లో విస్తరించి మనకు ఆనందాన్ని వసకుతున్నాడు. మనకు భగవంతుడు కాకుండా వేరే వాళ్ళు ఆనందం కలిగిస్తున్నారు మనం అనుకుంటే మనం భ్రమే. మనం చూస్తున్న వస్తువులు, చూస్తున్న మనుషులు, చూస్తున్న పదార్థాలు, దేశము, కాలము అన్నీ కూడా ఆ భగవంతుడే. ఆ భగవంతుడి యొక్క విస్తారాలే, ఆ భగవంతుడి యొక్క శక్తులే. వాటితో కూడి మనము కొన్నిసార్లు అవి భగవంతుడు ఇచ్చినవి, భగవంతుడికి చెందినవి, భగవంతుడివి అని తెలుసుకోకుండా మనము భగవంతుడిని పక్కన పెట్టేసి ఆయన శక్తుల్ని అనుభవించడానికి పదే పదే ప్రయత్నించి మళ్ళీ విఫలమవుతున్నాం. శ్రీకృష్ణుడు వాళ్ళతో ఇంకా ఇలా చెప్తున్నాడు, ఓ బ్రాహ్మణ పత్నులారా, ఇప్పుడు దాకేం చెప్పాడు? మీరు చేసింది సరైంది, నన్ను కలవడానికి వచ్చారు, అందరూ వద్దన్నా వచ్చారు, ఎన్ని అడ్డంకులున్నా వచ్చారు, సరైంది. ఇది అన్నిటి యొక్క, ఈ వేదాల యొక్క, యజ్ఞాల యొక్క, తపస్సుల యొక్క, యోగాల యొక్క సారాంశం ఇదే. అన్ని ధర్మాలు పక్కన పెట్టి నన్ను చేరుకోవడం. కానీ నేను మీకు ఇప్పుడు ఒక విషయం చెప్తాను. మీరందరూ ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళండి. ఇప్పుడే కదా చెప్పాడు మీరు చేసిందంతా సరైంది, మీరు అలా వదిలేసి రావడం కూడా కరెక్టే అని చెప్పాడు. ఇప్పుడేమో మీరందరూ ఇంటికి వెళ్ళండి. వెళ్ళి ఏం చేయాలి? యజ్ఞ కార్యాల్లో, మీ భర్తల సేవలో, గృహ కలాపాల్లో పాల్గొని మీ భర్తలకు ఆనందం కలిగించండి. అప్పుడు వాళ్ళు ఆరంభించిన యజ్ఞం చక్కగా పూర్తవుతుంది. మీ భర్తలందరూ గృహమేధులు. మీ సహాయం లేకుండా వాళ్ళు తమ బాధ్యతలను ఎలా నిర్వహిస్తారు అని అంటున్నాడు. ఎందుకు వెళ్ళమంటున్నాడు భగవంతుడు అంటే, మీరు వెళ్తే తప్ప వాళ్ళు యజ్ఞాచరణ పూర్తి చేసుకోలేరు. వాళ్ళకు మీరు ఆ విధంగా సహాయం చేయకపోతే వాళ్లకు ఉత్తమ గతి లభించదు. కాబట్టి మీరెళ్ళి వాళ్ళకు సాంగత్యం ఇచ్చి వాళ్ళను ఉద్ధరించండి అని చెప్తున్నాడు భగవంతుడు. అప్పుడు వీళ్ళు విన్నారు, ఈ బ్రాహ్మణ పత్నులు, ఇటువంటి ఉపదేశం తగదు. భక్తుల్ని సర్వదా రక్షిస్తామనే నీ వాగ్దానం ఇప్పుడు కూడా నువ్వు దాన్ని నిలుపుకోవాలి. నీ చెంతకు వచ్చి నీకు శరణాగతుడైన వ్యక్తి తిరిగి సంసారంన పడడు. నీ వాగ్దానాన్ని నువ్విప్పుడే నిలుపుకోవాలి. ఇదే మేము ఆశిస్తున్నాం. తులసి దళాలతో పూజించబడే నీ పాద పద్మాల్ని ఆశ్రయించాం. అటువంటి నీ పాద పద్మాల్ని విడిచిపెట్టి ఇప్పుడు బంధుమిత్రుల సాంగత్యానికి ఎలా వెళ్తాం? వెళ్ళం మేము. అయినా ఇళ్ళకి వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తాం? మా భర్తలు, సోదరులు, తండ్రులు, పుత్రులు, తల్లులు, బంధువులు ఇప్పుడు మమ్మల్ని ఇంట్లోకి రానివ్వరే. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి బ్రాహ్మణులను వివాహం చేసుకొని యజ్ఞపత్నులమైన మేము యజ్ఞం జరిగేటప్పుడు ఇల్లు ఇడిచిపెట్టి నిన్ను చూడ్డానికి వచ్చాము, గొల్లవాడివైన నిన్ను చూడ్డానికి వచ్చాము. వెనక్కి తిరిగి వెళ్తే మమ్మల్ని మళ్ళీ ఇంట్లోకి రానివ్వరు కదా. వాళ్ళందరినీ ఇదివరకే విడిచిపెట్టాము మానసికంగా, ఇప్పుడు శారీరకంగా విడిచిపెట్టాము. కాబట్టి తిరిగి వెళ్ళడానికి మాకు ఎటువంటి ఆశ్రయం లేదు. నువ్వు వెళ్ళిపోమంటున్నావు, వాళ్ళు రానివ్వరు. కనుక దయచేసి ఇంటికి వెళ్ళమని చెప్పొద్దు. మీ రక్షణలో శాశ్వతంగా నివసించేటట్టు నీ పాద పద్మాల చెంతనే మాకు ఆశ్రయాన్ని కల్పించండి అని మళ్ళీ వాళ్ళు భగవంతుని వేడుకుంటున్నారు. భగవంతుడు మళ్ళీ వాళ్ళతో ఇలా తిరిగి చెప్తున్నాడు, ఓ బ్రాహ్మణ పత్నులారా, మీరు తిరిగి వెళ్ళినప్పుడు మీ భర్తలు మిమ్మల్ని నిర్లక్ష్యం చేయరు, ఇది విశ్వసించండి. మీ సోదరులు, పుత్రులు, తండ్రులు మిమ్మల్ని స్వీకరించడానికి, ఆహ్వానించడానికి వాళ్ళు విముఖులు కారు. ఎందుకంటే నేను వాళ్ళని అలా ప్రేరేపిస్తాను. మీరు నా ప్రియమైన భక్తులు కనుక మీ బంధువులే కాదు, జనసామాన్యము, దేవతలు కూడా మీతో సమ్మతి పలుకుతారు. ఎవరైతే కృష్ణుడి భక్తులో వాళ్ళని అందరూ అంగీకరిస్తారు. ఒకవేళ ఎవరైనా కొంతమంది ద్వేషంతోటో, వైరంతోటో, ఇంకేదో రకమైన భావనతోటి వాళ్ళను అంగీకరించకపోయినా వాళ్ళ హృదయాల్లో కూడా పరమాత్ముడు కృష్ణుడే ఉన్నాడు. వాళ్ళని అంగీకరించేటట్లు భగవంతుడు ప్రేరేపిస్తాడు. మీరు వెళ్ళండి,
అందరి హృదయాల్లో పరమాత్మ రూపంలో విరాజమానుడై ఉన్నాడు కృష్ణుడు. కనుక శిలా ప్రభుపాదుల వారు చెప్తున్నారు, శ్రీకృష్ణుని విశుద్ధ భక్తుడైన వాడు వెంటనే అందరికీ ప్రీతిపాత్రుడవుతాడు. విశుద్ధ కృష్ణ భక్తుడి పట్ల ఎవ్వరు ద్వేషభావాన్ని కలిగి ఉండడు. అదేవిధంగా మర్యాదస్తుడైన ఏ వ్యక్తి అయినా విశుద్ధ భక్తుడికి శత్రువు కాడు. ఇంకా భగవంతుడు ఇలా చెప్తున్నాడు, నా పట్ల గల దివ్యమైన ప్రేమ శారీరక సాంగత్యంపై ఆధారపడదు, కానీ నా యందే ఎవ్వరి చిత్తం సదా లగ్నమై ఉంటుందో వాళ్ళు శీఘ్రమే నన్ను చేరి నా నిత్య సాంగత్యాన్ని పొందగలుగుతారు. ఇప్పుడు నా దగ్గరే ఉంటున్నారు, నా దగ్గరే ఉంటాము అని అంటున్నారు కదా. శారీరకంగా నా దగ్గరే ఉండడం కంటే కూడా భావనలో, చైతన్యంలో, కృష్ణ చైతన్యంలో నా దగ్గర ఉండడమే ఇంకా గొప్పది. కాబట్టి నా సాంగత్యాన్ని తీసుకోండి, నా ఆశ్రయంలో ఉండండి, కానీ ఇంటికి వెళ్ళండి అని చెప్తున్నాడు భగవంతుడు. ఈ విధంగా భగవంతుడు ఆదేశించారు. వాళ్ళంతా కూడా, ఆ పత్నులందరూ తమ భర్తల చెంతకు వెళ్ళారు. వాళ్ళ భార్య లేకుండా యజ్ఞం చేయలేరు. వీళ్ళు యజ్ఞం చేసుకుంటున్నారు, భార్యలు కనిపించలేదు. వాళ్ళు పదార్థాలు తీసుకురావాలి, వీళ్ళ పక్కన కూర్చోవాలి, వీళ్ళతోటి యజ్ఞం పూర్తయ్యేటట్టు చేయాలి. వాళ్ళ భార్యలు తిరిగి వచ్చిన తర్వాత ఈ బ్రాహ్మణులతో కలిసి యథావిధిగా యజ్ఞ నిర్వహణ పూర్తి చేశారు. వేద నియమాన్ని బట్టి, అనుష్ఠానాన్ని బట్టి భార్యాభర్తలు కలిసే చేయాలి. అందుకే బ్రాహ్మణ పత్నులు తిరిగి వెనక్కి రాగానే యజ్ఞ కార్యం చక్కగా నిర్వహింపబడింది. కృష్ణ దర్శనార్థం పోకుండా బలవంతంగా నిరోధింపబడింది ఒక బ్రాహ్మణ పత్ని. ఒక ఆవిడని ఏం చేశారంటే, ఆవిడ వెళ్తాను అంటే ఒక బ్రాహ్మణ పత్ని ఇంట్లో పెట్టి తాళం వేశాడు, గడియ పెట్టాడు బయట వాళ్ళ భర్త. మిగతా వాళ్ళందరూ వెళ్ళారు, ఈవిడ వెళ్ళలేదు. వెళ్ళకపోయినా తాను ఏ విధంగా భగవంతుడి గురించి విందో, ఎవరి ద్వారా వింది? గొల్లభామల ద్వారా విన్నది. వాళ్ళు ఏం చెప్పారు? గోవింద దామోదర మాధవ, గోవింద దామోదర మాధవేతి అని బిల్వమంగళ ఠాకూర్ వారు ఆయన గోవింద దామోదర స్తోత్రం అనే పుస్తకమే రాసేశారు. వాళ్ళ ద్వారా విని వీళ్ళు భక్తులయ్యారు. ఆ విన్నదే గుర్తు తెచ్చుకుంటుంది. వీళ్ళందరూ వెళ్ళారు, అయ్యయ్యో వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, భగవంతుడిని చూస్తున్నారు, కానీ నాకు ఆ అవకాశం రాలేదు, నన్ను ఇంట్లో పెట్టి తాళం వేశారు, గడియ పెట్టాడు అని ఆవిడ కిటికీలోంచే చూస్తోంది. కళ్ళు మూసుకుంది. భగవంతుడిని ఏ విధంగా ఆ గొల్ల భామలు భగవంతుడిని వర్ణించారో దాన్ని మళ్ళీ మళ్ళీ స్మరిస్తోంది. ఆ భగవంతుడి దివ్య సౌందర్య వైభవాన్ని, ఆయన రూప లక్షణాల్ని ఆవిడ స్మరించుకుంటుంది. ఈ విధంగా శ్రీకృష్ణుడి తలంపులోనే పూర్తిగా లగ్నమైపోయింది. అలా లగ్నమై ఆవిడ వెంటనే తన శరీరం విడిచిపెట్టేసి భగవంతుడి యొక్క నిత్య సాంగత్యంలో, ఆధ్యాత్మిక లోకంలో భగవంతుడి నిత్య సాంగత్యంలో చేరిపోయింది. అంటే భగవంతుడిని తలుచుకుంటూ ప్రాణం విడిచింది. భగవంతుడు భగవద్గీతలో చెప్తున్నారు, ఎవరు తలుచుకుంటారో చివరి కాలంలో వాళ్ళకు అటువంటి స్థితి లభిస్తుంది. మళ్ళీ చెప్తున్నారు, అంతకాలేచ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం ప్రయాతి త్యజందేవం లాస్ట్ లైన్ నాస్తి యస్త్రస్య సంశయ. ఎవరైతే నన్ను తలచుకుంటూ అంత్యకాలంలో దేహాన్ని విడిచిపెడతారో వాళ్ళు నా దగ్గరకే చేరుకుంటారు అని భగవంతుడే స్వయంగా చెప్పాడు. ఈవిడ ఒక ఉదాహరణ. భగవద్గీత ఒక థియరీ, భాగవతం ఒక ప్రాక్టికల్. భగవద్గీతలో చెప్పిన భగవంతుడు చెప్పిన శ్లోకాలకు మనము వీళ్ళు ఆచరించి చూపిస్తున్నారు భాగవతంలో ఈ భక్తులు ఉదాహరణలు. ఈ విధంగా బ్రాహ్మణ పత్నులందరూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత భగవంతుడు, బలరాముడు, ఈ గోప బాలుడు అందరూ కలిసి ఈ బ్రాహ్మణ పత్నులు తెచ్చిన ఆహారాన్ని వాళ్ళు చక్కగా తీసుకున్నారు. మంచిగా వాళ్ళు ఆస్వాదించారు. భగవంతుడు తన వాక్కులతో, సౌందర్యంతో ఆ గోప బాలుడిని, బృందావనంలో గోపికల్ని అందరినీ కూడా ఆకర్షించారు. వాళ్ళందరూ భగవంతుడు ప్రదర్శించే వివిధ లీలలను వాళ్ళు పదే పదే చెప్పుకుంటూ ఆస్వాదించారు. కాబట్టి ఆ రోజు వాళ్ళు ఎందుకు ఇంట్లో తిని రాలేదు, ఎందుకు వాళ్ళు లంచ్ బాక్స్ తెచ్చుకోలేదు,
ఇవన్నీ కూడా భగవంతుడు ఈ బ్రాహ్మణ పత్తుల్ని ఉద్ధరించడం కోసమే ఈ విధంగా చేశారు. ఈ బ్రాహ్మణులు ఎప్పుడైతే వాళ్ళ భార్యలు తిరిగి వచ్చారో వాళ్ళకు అర్థమైంది, వీళ్ళందరూ భగవంతుని కలిసి ఆ తన్మయత్వంలో, ఆనందంలో ఆనంద బాష్పాలు వీళ్ళు కారుస్తూ భగవంతుడి యొక్క ప్రేమను వీళ్ళు పొందున్నారు. వాళ్ళని చూసి వీళ్ళకి పశ్చాత్తాపం కలిగింది. అయ్యయ్యో, ఎంత తప్పు చేశాము, యజ్ఞం చేస్తున్నాము, యజ్ఞేశుడు యజ్ఞ భావనుడు, యజ్ఞమూర్తి దేవాది దేవుడు శ్రీకృష్ణుడు వచ్చి యజ్ఞంలో ఆహుతి అన్నం అడిగితే మనం ఇవ్వలేకపోయాము, ఆయన్ని నిర్లక్ష్యం చేశాం అని వాళ్ళని వాళ్ళు నిందించుకుంటున్నారు. చూడండి, మనం చేయలేని పని మన భార్యలు చేశారు. వీళ్ళు ఎంత విశుద్ధ భక్తులయ్యారు, భక్తి యోగంలో ఎంత పురోగతి చెందారు, ఎంతగా భగవంతుని ప్రేమిస్తున్నారు. ఇటువంటి వాళ్ళని మన ఇంట్లో ఉన్నే ఇన్ని సంవత్సరాల నుంచి మనం తెలుసుకోలేకపోయాం. ఇది శోచనీయం అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు బ్రాహ్మణులు. చిచి, పాడు జన్మ, మన బ్రాహ్మణ జన్మ, మన వేద పాండిత్యానికి ధిక్కారం, మన యజ్ఞ నిర్వహణకు ధిక్కారం, మన విధి నియమాలకు ధిక్కారం, మన ఉన్నత కులానికి ధిక్కారం, శాస్త్రానుసారం చేసిన మన కర్మ నైపుణ్యానికి ధిక్కారం. అధోక్షజుడైన భగవంతుడి పట్ల దివ్యమైన ప్రేమను పొందే మహత్తరమైన అవకాశాన్ని మనం పోగొట్టుకున్నందుకు ధిక్కారం అగుగాక, అయ్యయ్యో అని వీళ్ళు వాపోతున్నారు. ఈ విధంగా కర్మానుష్ఠంలో నిపుణులైన ఆ బ్రాహ్మణులందరూ కూడా పశ్చాత్తాపంలో మునిగిపోయారు. వాళ్ళకు అర్థమైంది, ఎందుకంటే కృష్ణ చైతన్యం పెంచుకోకపోతే సకల ధర్మ నిర్వహణం కూడా శ్రమయే, వృధా. ఇంకా వాళ్ళ తమలో మాట్లాడుకుంటున్నారు, కృష్ణుడి యొక్క మాయ ఎంత ప్రబలమైతే అది మహాయోగుల్ని కూడా మోహాన్ని కలుగజేస్తుంది. దక్షత కలిగిన బ్రాహ్మణులమైన మానవ సంఘంలో ఇతర వర్ణాల వారందరికీ గురువులుగా భావించబడినప్పటికీ మాయా మోహితులమైపోయాము. ఈ వనితల మహద్భాగ్యాన్ని ఒక్కసారి చూడండి. వీళ్ళు దేవాది దేవుడైన శ్రీకృష్ణునికి తమ జీవితాన్ని ఎంతగా అంకితం చేశారంటే, సాధారణంగా ఏది అసాధ్యమో దాన్ని చాలా అవలీలగా చేసేశారు. వాళ్ళు అంధకూపమైన సంసారం నుండి గృహ బంధనాల్ని వాళ్ళు త్యజించారు. సరళ స్వభావం గల స్త్రీలు, శిల ప్రభుపాదులు వారు చెప్తున్నారు, స్త్రీలకు సరళ హృదయం ఉంటుంది. ఆ సరళ స్వభావం వల్ల స్త్రీలు భగవంతుడి యొక్క కృష్ణ భక్తి భావాన్ని అవలీలగా చేపట్టగలుగుతారు, కృష్ణ ప్రేమను పెంచుకోగలుగుతారు, మాయాబంధం నుండి సులభంగా ముక్తి పొందగలుగుతారు. కానీ అది నామమాత్ర బుద్ధిమంతులకు పండితులకు అది చాలా కష్టము అంటున్నారు. ఇంకా బ్రాహ్మణులు ఇలా చెప్పుకుంటున్నారు, వేద ఆదేశ అనుసారం స్త్రీలకు ఉపనయన సంస్కారం లేదు, అంటే ఒడుగు లేదు. వాళ్ళు గురువు ఆశ్రమంలో బ్రహ్మచారిణులుగా ఉండలేదు, అనుమతింపబడరు. తపస్సు వాళ్ళు చేయలేదు. ఆత్మానుభూతి కోసం చేసే తాత్విక చర్చల్లో వాళ్ళు పాల్గొనలేదు, నిపుణులు కాలేదు. సహజంగా అంత పవిత్రులు కాదు. అయినా వాళ్లకు శుభదాయక కర్మల పట్ల అనురక్తి ఉండదు. వారికి శుభదాయక కర్మల పట్ల అంత అనురక్తి ఉండదు. అందుకే యోగేశ్వరులకు ఈశ్వరుడైన శ్రీకృష్ణుని పట్ల ఈ వనితలు ఇంత దివ్యమైన ప్రేమను వృద్ధి చేసుకోవడం ఎంత అద్భుతం! ఇది ఎంత అద్భుతమైన విషయం! శ్రీకృష్ణుని పట్ల గల దృఢమైన భక్తి శ్రద్ధల్లో వీళ్ళు మనల్ని కూడా అతిశయించారు. సంస్కార కార్యాలలో నేర్పరులమని భావించబడే మనం లౌకిక జీవితానురక్తి కారణంగా ఆ వేద ఆదేశాల యొక్క వేదం యొక్క నిజమైన లక్ష్యాన్ని మనం నిర్లక్ష్యపరిచాం. మనల్ని ఆహారం అడగమని మిత్రుల్ని పంపించి దేవాది దేవుడు మనపై కృప చూపించాడు. లేకపోతే వారిని పంపించాల్సిన అవసరమే లేదు. కేవలం ఇచ్ఛా మాత్రం చేతే అతడు వాళ్ళ ఆకలి తీర్చేవాడు. అసలు మనల్ని ఉద్ధరించడానికే భగవంతుడు ఆహారం కోసం ఇక్కడికి పంపించాడు.
అసలు ఆయన కావాలంటే తన ఇచ్ఛామాత్రంతో, సంకల్పమాత్రంతో అందరికీ ఆహారం ఇవ్వగలవాడు. జీవితం కోసం శ్రీకృష్ణుడు గోవులు మేపుతున్నాడని ఎవరైనా అనుకుంటే అది శ్రీకృష్ణుడు నిజంగా ఆకలితో ఉన్నాడని, అతనికి అన్నం అవసరం లేదనే విషయం పట్ల సందేహం కలిగితే అటువంటి వ్యక్తులు సాక్షాత్తుగా లక్ష్మీదేవియే ఆ సేవలో నిరంతరం నెలకొని ఉంటుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అటువంటి సేవ ద్వారానే లక్ష్మీదేవి తన చెంచలాన్ని పోగొట్టుకుంటుంది. శ్రీకృష్ణుడు తమ ధామంలో ఒక్క లక్ష్మీదేవి కాదు, లక్షలాది లక్ష్మీదేవులు ఆయన్ని అతి గౌరవంగా సేవిస్తున్నారని బ్రహ్మ సంహితలో చెప్తున్నారు. కనుక శ్రీకృష్ణుడు బ్రాహ్మణులను అన్నము భిక్షమడిగాడని తలచడం కేవలం భ్రాంతియే అవుతుంది. అనుష్ఠాన కర్మల్లో నెలకొనడానికి బదులు విశుద్ధ భక్తియుత సేవతో తనను సేవించమని బోధించి బ్రాహ్మణులపై కృప చూపించడానికే భగవంతుడు ఈ చమత్కారం చేశాడు. దేశము, కాలము, అనుష్ఠాన నిర్వహణకై నానా విధములైన ద్రవ్యాలు, వేద మంత్రాలు, తంత్రాలు, ఋత్విజులు, అగ్ని దేవతలు, యజమాని, క్రతువు అన్నీ కూడా కృష్ణుణ్ణి తెలుసుకోవడం కోసమే ఉద్దేశించబడ్డాయి. అనగా కృష్ణుడే దేవాది దేవుడు, అతడే విష్ణువు, అతడే యజ్ఞము, అతడే యోగేశ్వరేశ్వరుడు. ఇంకా శిల ప్రభుపాదుల వారు చెప్తున్నారు, బ్రాహ్మణులు ఏమనుకుంటున్నారు అని. శ్రీకృష్ణుడు యదు వంశంలో శిశువుగా జన్మించాడు, అతడే దేవాది దేవుడని తెలుసుకోలేనంత మూర్ఖులమయ్యాం. అయినా ఇంకొక పక్క మన కఠినమైన విరోధ భావాలకు చిక్కుపడక విశుద్ధ భగవత్ ప్రేమను పొందినట్టి మన భార్యల్ని చూసి గర్వపడుతున్నాం. మనకు భక్తి రాలేదు, కానీ వీళ్ళు చూడండి ఎంత మంచి భక్తి కలిగిందో, ఇటువంటి భార్యలను చూసి మనము గర్వపడుతున్నాము అని చెప్పుకుంటున్నారు. కనుక ఎవరి మాయతో మనము సకామ కర్మల్లో లగ్నమై ఉన్నామో అట్టి దేవాది దేవుడు శ్రీకృష్ణుని పాద పద్మాలకు మనం నమస్కరిద్దాము. ఆయన పాద పద్మాలకు మనల్ని అర్పించుకుందాము. మనం కేవలం అతని మాయచే మోహితులయ్యాము కనుక దయతో మనల్ని క్షమించమని ఆ భగవంతుణ్ణి వేడుకుందాము. అతని దివ్య ప్రభావాన్ని తెలుసుకోలేక మనము అతడి ఆజ్ఞను ఉల్లంఘించాము అని బ్రాహ్మణులు వినమ్రంగా వాళ్ళు పలుకుతున్నారు. ఈ విధంగా బ్రాహ్మణులు తన పాపానికి పశ్చాత్తాపపడ్డారు. శ్రీకృష్ణుడి దగ్గరికి తాము స్వయంగా వెళ్ళి వందనాలు అర్పిద్దాం అనుకున్నారు. ఇప్పుడు మంచి భావనే కలిగింది, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, ఆయన కాళ్ళ మీద పడాలి, ఆయన్ని క్షమాపణ అడగాలి అనుకున్నారు. మళ్ళీ అంతలోనే వాళ్ళకి అలా వెళ్తే కంసుడు ఏమనుకుంటాడో అని భయం కలిగింది. అంటే ఒక భక్తి భావన కలిగినా ఆ భక్తి భావన అంత స్థిరంగా లేదు. వాళ్ళ పత్నులు వాళ్ళు ఎవరేమనుకున్నా, ఎవరు అడ్డగించినా, ఏమైనా బతికినా చచ్చినా వెళ్ళాలి అనుకుని వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్దామని అనుకుని కూడా వద్దులే. చాలామంది అనుకుంటుంటారు ఆ కుంభమేళాకు వెళ్ళాలి, అంత బాగుంది, అక్కడికి వెళ్తే చాలా దూరం నడవాల్సి వస్తుందేమో, అక్కడికి వెళ్తే సమయానికి ప్రసాదం దొరకదేమో, వద్దులేండి అని మానేస్తుంటారు. వీళ్ళు కూడా ఇంత మంచి భావన కలిగింది, భగవంతుడు పక్క ఊర్లోనే ఉన్నాడు, వెళ్ళి వాళ్ళకు పశ్చాత్తాపం కలిగింది, ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నారు. అయినా కూడా మళ్ళీ కంసుడు భయంతో మళ్ళీ వదిలేవాడేమనుకుంటాడు, కంసుడు వెళ్ళొద్దు అనుకున్నారు. ఇలా భగవంతుడిని ఆశ్రయించలేదు. అంటే శిల ప్రభుపాదుల వారు చెప్తున్నారు, భక్తియుత సేవ ద్వారా పరిశుద్ధుడు కానిదే భగవంతునికి పూర్తిగా శరణాగతి కావడం మనిషికి అత్యంత కఠినం. బ్రాహ్మణులు వారి పత్నుల ఉపమానం దీని వివరణకు సరిపోతుంది. విశుద్ధ భక్తిచే ప్రేరేపింపబడిన కారణంగా బ్రాహ్మణ పత్నులు ఎటువంటి విరోధాన్నైనా పట్టించుకోలేదు. ఎందుకు వాళ్ళు భయపడలేదు, వీళ్ళు భయపడుతున్నారు అంటే వాళ్ళకు భగవంతుడి మీద అత్యంత తీవ్రమైన ప్రేమ భక్తి కలిగింది, వీళ్ళకి కలగలేదు. వాళ్ళు వెంటనే కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంట్లో రాణిస్తారో లేదో అని కూడా ఆలోచించలేదు. కానీ బ్రాహ్మణులు దేవదేవుని పరమాధిక్యాన్ని గుర్తించారు, పశ్చాత్తాపులయ్యారు. కానీ ఇంకా కూడా వాళ్ళల్లో కర్మ వాసనలు ఉండడం వల్ల స్వర్గానికి వెళ్ళాలి, భోగాలు అనుభవించాలి అనే తపన ఉండడం వల్ల వాళ్ళు కంసుని భయాన్ని విడిచిపెట్టలేకపోయారు. ఇది శిల ప్రభుపాదుల వారు చెప్పిన కథ. యాజ్ఞికులైన బ్రాహ్మణ పత్నులను అనుగ్రహించుట అని శ్రీమద్ భాగవతంలో 23వ అధ్యాయంలో చెప్పిన కథ. హరే కృష్ణ.